హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫార్మ్. ఈ రోజైతే నేను మన చిన్న ఇంటి కోసం, అదేనండి మన యూట్యూబ్ ఛానల్ కోసం నిర్మిస్తున్న ఇంటి కోసం అయితే పూల మొక్కలు అలాగే పళ్ళ మొక్కల కోసం అయితే వచ్చానండి. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మణిపాల్ పక్కనండి, విజయవాడ మణిపాల్ పక్కన అయితే విఎస్ఆర్ నర్సరీ అండి. సో ఎన్ని వందల రకాల పూల మొక్కలు ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడి వాతావరణము చూస్తుంటే అబ్బా అసలు ఇంటికి రావాలనిపించలేదు. చూసారా, ఇవి సీజనల్ ఫ్లవర్స్ అంట అండి. ఎంత వెల్వెట్, అసలు పట్టుకుంటే మెత్తటి వెల్వెట్ పట్టుకున్నంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్ అయితే ఎన్ని రకాల్లో ఉన్నాయి చూడండి. మల్టీ కలర్లో కూడా ఉన్నాయి, అలాగే కలర్స్గా కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నమాట మనకి ఓన్లీ సీజన్గానే పూస్తాయన్నమాట. సో ఇవైతే అన్ని రకాలు ఒక చోట పెట్టారండి. చూడ్డానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. అలాగే ఇక్కడ గైడ్ చేసేవాళ్ళు కూడా చాలా మంచి రెస్పెక్ట్గా ఉన్నారనమాట. సో మనకైతే తెలియని వాటిని చాలా ఓపిక్గా చెప్తున్నారు. సో నేనైతే మాత్రము నాకు నచ్చిన ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఏమేమి తీసుకున్నానో మొక్కలు అనేది మీరు చూడాలంటే మాత్రం అసలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూడండి, అసలు కళ్ళకి ఎంత బాగుంది కదా చూడ్డానికైతే. అక్కడున్న మాకు ఇంకెంత బాగుంటుందో మీరే ఆలోచించండి. అంతే కదండి, నేచర్ గురించి ఒక మాట చెప్పాలి మీకు. ఎందుకంటే ప్రకృతి అద్దం లాంటిదనమాట. సో మనం ఏం కనిపిస్తే మనకి అద్దం ఎలా చూపిస్తుందో, అలాగే మనం ఏమిస్తే ప్రకృతి కూడా మనకి తిరిగి అదే ఇస్తుందన్నమాట. సో అందుకని మన ఈ బిజీ లైఫ్లో చుట్టూ మన పరిసరాలు ఎంత గ్రీనరీగా ఉంటే అంత బాగుంటుంది. సో నేనైతే మాత్రం నేచర్ లవర్గా, నాకైతే మొక్కలు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో నా చుట్టుపక్కల మొత్తము ఇలాంటి పచ్చటి ఆకులు అంటే ఇది చూడండి, ఇదైతే సముద్రపాల మొక్క అంటండి. సో దీని బెనిఫిట్స్ అయితే నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను, అంత మంచి బెనిఫిట్స్ ఉన్నదైతే ఇది. సో ఇది ఎందుకు యూజ్ చేయబోతున్నానంటే, మన ఇంటి మీదకి ఇది ఎక్కిస్తా అంటే పాకిద్దనమాట. మనము దానివల్ల ఏంటంటే మనకి మంచి నీడ ఇంకా చల్లదనంతో పాటు దీని మీద నుంచి వీచే గాలి కానివ్వండి, ఈ ఆకులు కానివ్వండి చాలా మంచివి. ఇంకా అంతే కదండి, మన డెకరేషన్ కోసం అయితే ఇంట్లో ఎలాంటి మొక్కలు కావాలో అన్ని రకాల మొక్కలు అయితే ఇక్కడ చక్కగా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో నాకైతే వీటి పేర్లు కూడా చాలా వరకు తెలియదండి, అన్ని రకాలన్నమాట. సో ఇంకా ఫ్రూట్స్ అయితే మనము టెర్రస్ మీద మనం ప్రిపేర్ చేయబోతున్నాం కాబట్టి మొత్తము సెట్టింగ్, సో దానికి తగ్గట్టుగా మనకి స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకోబోతున్నాము. చూడండి, లోటస్ అంటే నాకు ప్రాణం అండి. అంత మంచి ఫ్లవర్ అంటే నాకు ఇంకా వేరేదేది లేదనిపించింది. దాని స్మెల్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి కూడా మనం పెంచుకునే విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట. చిన్న తొట్టెలు, వాటర్ అయితే మనము స్పేస్ ఎక్కువ ఉంటే గార్డెన్లో ఇలాంటివి పెంచుకోవచ్చు అనమాట. చూడండి, చుట్టుపక్కల ఎన్ని పూల కుండీలు కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఇంకా చూడండి, ఈ మా అమ్మగారు అయితే నాకు భలే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏవి ఎందుకు వాడతారు, ఎందుకు దీనివల్ల ఉపయోగాలు ఏంటి కూడా చెప్పారనమాట. సో ఇంకా చూడండి, మేమైతే మైక్ తీసుకెళ్ళలేదు కాబట్టి మాకైతే రికార్డ్ చేయడానికి మంచి క్లారిటీ లేదని చెప్పి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో చూడండి, ఇది చూసారా, దీన్ని రాఖీ ఫ్లవర్ అంటారంట. రాఖీ పువ్వు అంటే మనకి రాఖీ పండగ కోసం మనము కడతాం కదా, సో అలాంటి స్ట్రక్చర్ ఉంది చూడండి. ఈ ఫ్లవర్ మంచిగా మనకి తీగ అనమాట. ఇది చూడండి ఎన్ని రకాల మొక్కలో, ఇవన్నీ తీగలంటండి. మనము ఏదైనా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి మంచి ఫ్లవర్స్ లుక్తో అనుకుంటే ఇలాంటి తీగలు తీసుకుంటే, వీటికి వచ్చిన ఫ్లవర్స్ చూడండి ఒకసారి. డార్క్ పింక్ కలర్ అండి, ఎంత బాగుందో, రాణి కలర్ అనమాట. సో చూడ్డానికి అంటే ఒకసారి మనము ఏదైనా సెట్ చేసేసి దాని మీద ఇది అల్లేలాగా చేస్తే మాత్రము ఫుల్ ఫ్లవర్స్ ఉండి ఎప్పుడు అంటే ఇయర్ మొత్తము పూస్తాయంట అండి ఈ ఫ్లవర్స్ అయితే. సో చూడండి, వీటిలో అయితే నాకు బాగా నచ్చింది ఈ రాఖీ ఫ్లవర్ అండి. సో ఇది అయితే నేను తీసుకుంటున్నాను. సో దీని గురించి కూడా అమ్మమ్మ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో ఇదైతే నేను సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇంకా చూద్దామండి, చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఇవి చూడండి నిమ్మకాయలాగే ఉన్నాయి కదా, కానీ మనం వలిచి తింటే నారింజకాయ అంత పులుపు ఉందండి. ఎంత బాగున్నాయో ఇవైతే. చిన్న చిన్న మొక్కలకి ఎన్ని కాయలు కాసినాయో చూడండి. సో ఇవన్నీ కూడా మనకి 200-250లో వచ్చేస్తాయి అన్నమాట. కుండీ ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ కాస్ట్ అంట. సో ఇంకా అయితే మనం హ్యాంగ్ చేసుకోవడానికైతే ఇలాంటి ప్లాంట్స్ తీసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. సో ఇవి చూడండి ఎన్ని మంచి కలర్స్లో, అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో మనీ ప్లాంట్ టైప్లో కూడా ఉన్నాయండి. సో నేనైతే మాత్రం ఒక 2 టైప్స్ తీసుకుంటూ ఉన్నాను. సో చూడండి ఇదొకటి తీసుకోబోతున్నాను, ఇంకా ఒకటి ఇది తీసుకోవాలనుకుంటున్నానండి. సో చూడండి మంచి లుక్ ఉంటుందండి ఇవైతే మాత్రం హ్యాంగ్ చేస్తే. సో మనీ ప్లాంట్ లాంటి దాంట్లో చిన్న చిన్న మొక్కలు, అంటే చిన్న లీవ్స్ ఉండి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనము ఇండోర్ కూడా మనము ఉంచుకునే మొక్కలన్నమాట ఇవి. ఇండోర్ కూడా మనము సెట్ చేసుకుని కిచెన్ కానివ్వండి, మనము డైనింగ్ హాల్లో కానివ్వండి, అలాగే లివింగ్ రూమ్లో ఎక్కడైనా సరే సూపర్గా ఉండే ఇవి ప్లాంట్స్ అన్నమాట. సో ఇవి చక్కగా చిన్న చిన్న కుండీల్లో మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో చూస్తేనే భలే నచ్చేస్తాయి. ఇవి చూడండి ఏదో కట్ చేసినట్టుంది కదండి ఆకుల మీద. సో మంచి డిజైన్ లాగా ఉందండి ఇదైతే మాత్రము. మనము ఇది కూడా తీగలాగా అల్లిద్దంట. సో చూడండి ఇంకా ఇవి చిన్నవన్నమాట. సో ఇది బాన్సాయి చెట్టులాగా అనమాట. ఈ చిన్నగా మనకి పెద్ద చెట్లు కావాలి, మనకి స్పేస్ లేదు కానీ లుక్ చాలా ఇష్టం అనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. సో ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ కూడా 600 పైమాటేనండి. సో చూడండి ఇదొకటి మనకి చక్కగా, తను కూడా ఈవినింగ్ టైం అలా వచ్చింది అనుకుంటా. సో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. వీటికి పూలు కూడా పూస్తాయంటండి. సో లుక్ వైజ్ చాలా బాగుంది, ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తే భలే ఉండిద్ది కదా. సో ఇవన్నీ కూడా చాలా వందల రకాల్లో ఉన్నాయండి బాబు. నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది కదా, మనం తీసుకోవాల్సినవి కూడా టగటగా తీసుకోవాలండి ఇంకా. సో ఇప్పుడైతే మనము కనకాంబరాల దగ్గరికి వచ్చామన్నమాట. దీంట్లో 2 షేడ్స్ ఉన్నాయి, డార్క్ ఒకటి, బాగా రెడ్ కలర్లో. నేనైతే రెడ్ కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మగారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని చెప్పి మనం అడిగినప్పుడు అయితే చక్కగా చెప్తున్నారు. ఇంత పెద్ద తోటలో చక్కగా వీళ్ళైతే ఎంత వర్క్ చేస్తున్నారంటే ఎంత బ్లెస్ అండి వీళ్ళకి. అంటే మంచి హెల్త్ వైజ్ కూడా మంచిగా వీళ్ళు ఫిట్గా ఉంటారనమాట. సో చెప్తున్నారు వీళ్ళు చాలా ఒక 10 ఇయర్స్ పైనుంచి ఇక్కడ చేస్తున్నారంట. సో అంతేకాదండి మా అమ్మగారు అయితే ఎప్పుడూ చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు మాతోటి అయితే మాత్రము. ఇవన్నీ చూసారా డెకరేటివ్గా మనకి బయట గార్డెన్ దగ్గర అయితే భలే ఉంటాయండి ఇవి కూడా. ఇంకా హ్యాంగింగ్స్లో చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ కూడా అలా అన్నమాట ఉంటే చూడ్డానికి ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి. మనకి పిల్లలు స్టడీస్ రూమ్లో కూడా మనకి చక్కగా ఇలాంటి మొక్కలైతే ఉంచితే భలే మంచిదండి. సో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయండి. నాకైతే పేర్లు కూడా తెలియవు చాలా వరకు. సో నాకైతే ఇష్టమైన ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. ఫ్లవర్స్ అండి. సో కనకాంబరాలు అయితే నేను తీసేసుకున్నాను. ఇంకా రోజెస్ దగ్గరికి వెళ్ళాలి మనము. రోజెస్లో అయితే అబ్బా చాలా రకాలండి. ఎన్ని రకాలు చూసినా రెడ్ కలర్ రోజెస్ అంటేనే నాకు ప్రాణం అండి. కానీ వాటినైతే నేను మొక్కల నుంచి అయితే అస్సలు తెంపనమాట. సో అలా మొక్కకి ఉంటే నాకు చాలా ఇష్టము. ఇవన్నీ మనకు తెలిసినవి కదా. ఇంకా వచ్చేసామండి మన సెక్షన్, మనకి అందరికీ ఇష్టమైన సెక్షన్ రోజెస్ అనమాట. ఇవి ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి ప్రపంచంలో. చూడండి ఇవైతే 2 కాంబినేషన్స్ అనమాట, మల్టీ కలరు వైట్ అండ్ పింక్ అనమాట. ఎంత బాగున్నాయో చూడండి, అసలు అలాగే చూస్తుండాలనిపిస్తుంది. అంత మంచి ఫ్లవర్స్ అనమాట ఇవి. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి నర్సరీస్ చూడాలని ఇష్టం ఉంటే మీకు దగ్గరలో ఉన్న నర్సరీ ఏదో కమెంట్ చేయండి.
అలాగే మీకు మొక్కలు పెంచడం ఇష్టమైతే మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇంకా మేమైతే చాలా తీసుకోవాలండి. అంటే ప్రజెంట్ అయితే మనము ఫ్రూట్స్ అండ్ ఓన్లీ ఫ్లవర్సే తీసుకుంటున్నాం కదా, ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలన్నమాట. సో వీటికి తగినట్టు మళ్ళీ కేర్ కూడా అంతే బాగా తీసుకోవాలండి. సో చాలా ఖరీదైనవి, ఇంకా వాటికి తగిన కేర్ కరెక్ట్గా లేకపోతే మనకు అక్కడ నర్సరీలో పూసినట్టు ఇంటి దగ్గర పోయేవన్నమాట. సో దానికి తగినట్టు మనము కేర్ తీసుకుంటే చక్కగా అక్కడ పూసినట్టే మన ఇంటి దగ్గర కూడా మంచి ఫ్లవర్స్ అనేవి వస్తుంటాయి. ఇది చూసారా, నాటు గులాబీ అండి. చూడండి ఎంత బాగుందో. సో అసలు పట్టుకుంటే మెత్తగా అండి, అసలు నాకైతే ప్రాణం. ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో నేనైతే మొత్తము సెట్ చేసిన తర్వాత మా డాబా మీద మీకు చూపిస్తానండి. ఇంకా నాకు చాలా ఇష్టమైన చిట్టి చిట్టి గులాబీలు అనమాట. ఇవి పింక్ కలర్ తీసుకున్నానండి. చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయో. ఒక్క రెమ్మకి బాగా గుత్తులుగా కాసిపోతాయండి ఇవి చక్కగా. అసలు దీంట్లో వైట్ ఉంది కానీ వంటరకలాగా అనిపించింది అనమాట. ఇది మాత్రము ముద్దగా ఉంది, ఇది మాత్రం వంటరకలాగా ఉంది. సో నేనైతే వైట్ కాకుండా ఇది తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే ఆరెంజ్ కలర్ కూడా ఉందండి, అది కూడా తీసుకున్నాను అనమాట. సో చూద్దాము. ఇంకా ఇవన్నీ కూడా ఫ్లవర్ సెక్షన్ అండి. ఓన్లీ రోజెస్ ఇంకా మందారాలు కూడా ఉన్నాయన్నమాట. సో మందారం అంటే మా ఇంటి దగ్గర ఉంది. ఇంకా అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవైతే కాగితపు పూలండి. సో డెకరేషన్ వైజ్ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉందనుకుంటే తీసుకోవచ్చు అనమాట అలాంటివి కూడా. సో ఇంకా చూడండి, ఇవైతే మందారాలు అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో అయితే అబ్బో చాలా కలర్సే ఉన్నాయండి. సో మందార పూలు అయితే చూడండి ఒకసారి, పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇంకా వైట్ ఉంది, చాలా రకాలు ఉన్నాయండి.
ఇక్కడ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. మనకి టెర్రస్ మీద చక్కగా స్పేస్ తక్కువ ఉంటే మనకి ఇక్కడ నిచ్చెన లాగా అనమాట, స్టెప్స్ లాగా ఉన్న స్టాండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడే తీసుకోవచ్చు, అడుగుల లెక్కనంట ఇది. సో ఇవైతే ఎందుకు యూజ్ అంటే ఇలా డెకరేటివ్గా చక్కగా 2 స్టెప్స్లో మనమైతే సర్దుకోవచ్చు అనమాట, తక్కువ స్పేస్లో కూడా. చూడండి ఇవైతే ఇప్పుడైతే ఇంకో సెక్షన్ అనమాట. ఇవైతే భలే బుడ్డగా ఉంటాయండి. మనకి చక్కగా అంటే పిల్లలు కూడా భలే ఇష్టపడతారు ఇలాంటివి చూడడానికి కూడా. చూడండి ఎంత బాగుంటాయంటే ఇవి మనకి టీవీ దగ్గర కానివ్వండి, అలా కిచెన్లో కానివ్వండి, మంచి డెకరేటివ్ ప్లాంట్స్ అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయో, బుడ్డిగా అసలు. ఇవైతే ఇదే సైజులో ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనకి మా అమ్మగారు ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే చూపించబోతున్నారు. నేనైతే ఫస్ట్ జామకాయతోనే స్టార్ట్ చేశానండి, నాకు చాలా ఇష్టము. ఇంకా జామకాయలు చూసారా చిన్న మొక్కలకి ఎన్ని కాసినాయో. అంతే కదండి, నేను సపోటా తీసుకున్నాను, ఇంకా బత్తాకాయ, స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ కూడా చాలా ఇష్టం నాకు, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. సో మా అమ్మగారు అయితే చకచక మాకైతే చూపించేశారండి మాకు నచ్చినవి. ఇంకా మామిడికాయ కూడా ఉందండి, చిన్న మొక్కలకే పూలు పూసున్నాయి అన్నమాట. కొన్ని వాటికైతే మనకి ఫ్రూట్స్ కనిపించట్లేదు, జస్ట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనమైతే చూసి తీసుకుందాము.
ఇవి మనందరికీ తెలుసండి, కాగితపు పూలు అంటారు. సో ఇవి ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే మన బయట మెయిన్ గేట్ దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే వెల్కమ్ చెప్పినట్టేనండి ఇంటికి. సో చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో. దీంట్లో ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, వైట్ కూడా ఉంటుందండి. సో అన్ని రకాల కాగిత పూలు అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఇవైతే మనము ఒక 2-3 అయితే నేను తీసుకుంటున్నాను. 3 తీసుకున్నానండి నేనైతే. చూడండి రకరకాలవి ఉన్నాయన్నమాట. నాకైతే పేర్లు కూడా కొన్ని వాటికైతే తెలియదు అనమాట. ఇంకా చీకటి పడిపోతుందని చెప్పి మేమైతే మా షాపింగ్ ఎండ్ చేసామండి. ఇప్పుడైతే మాత్రము ఒకసారి స్టోర్లోకి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి వీళ్ళ దగ్గర ఎన్ని పూల కుండీలు ఉన్నాయో, అవి కూడా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో చూడండి. ఈవెన్ మనము ఇమాజిన్ కూడా చేయలేమన్నమాట. అన్ని వందల రకాలు, అన్ని వందల మోడల్స్లో అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర కోకోపీట్ ఉందండి. అలాగే మనం వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లవరింగ్ కోసము. సో చూడండి ఇంకా చాలా స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ మోడల్స్ అయితే మీరు చూస్తే షాక్ అవుతారు. అన్ని రకాలైతే వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో చూడండి పిల్లలు ఇష్టపడే క్యూట్ అసలు పాట్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే. సో ఫ్రెండ్స్ మీరైతే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.